వద్దురా వద్దురా అంటే నేను నాన్ వెజ్ టిఫిన్సే తింటా అన్నాడు. పాపం బిల్లు చూసి మా వాడు చూడండి ఎలా అయిపోయాడు. అంత బిల్లు ఏమైంది అనుకుంటున్నారా? ఎండ్ వరకు చూసాడు మీకే తెలిసిపోద్ది. హే గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే నా పాటికి నేను అమ్మేసిన పుల్లట్లు తింటా ఉంటే మా ఫ్రెండ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి టిఫిన్ చేసి వద్దాం రా అని పిలిచాడు. నేను ఆల్రెడీ తింటున్నా అంటే నాన్ వెజ్ టిఫిన్స్ అన్నాడు. నాన్ వెజ్ టిఫిన్స్ అంటే బిల్ ఎక్కువైపోద్ది కదా అంటే నీకెందుకు నేను ఉన్నా కదా రా అని పిలిచాడు. మనం ఫ్రీగా వస్తే పైన తీసుకెళ్లి బ్లాక్ లో అమ్మేసేవాళ్ళు. అలాంటిది మనకి నాన్ వెజ్ టిఫిన్స్ ఫ్రీగా వస్తున్నాయంటే వదులుతామని చెప్పాను. ఇంకా అమ్మేసినట్లు అమ్మకే తినిపించేసి ముందు బయటకు వచ్చి బండి ఎక్కేసాము. ఇంకా బండి ఎక్కిన 5 నిమిషాలు తీసుకొచ్చి హోటల్ దగ్గర అయితే ఆపారు. ముందు వెళ్ళగానే మటన్ కబాబ్ 3, కిచిడి 3 చెప్పాం. అది రావడం ఆలస్యం లేదు, మీరు తినడం కూడా ఆలస్యం లేదు. అంతా బానే ఉందిలే కానీ తినేసి బిల్లు కట్టేసిన తర్వాత మా వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి. వాడు ఎందుకు అలా చూస్తున్నాడు అంటే హోటల్ ఫుడ్ బాగుంటుందని చెప్పి నేనే తీసుకెళ్ళాము. ఫుడ్ గురించి కాసేపు పక్కన పెడితే అయిన బిల్ గురించి మాట్లాడుకుందాం. 3 మటన్ కబాబ్లు 3 కిచిడీలు తీసుకున్నాము. టోటల్ వచ్చేసి 860 అయింది. మా వాడేమో అయిన బిల్లుకి వచ్చిన ఫుడ్ కి సాటిస్ఫై అవ్వక తీసుకెళ్ళింది నేను కాబట్టి నా మీద ఫైర్ అవుతున్నాడు. వీడి సంగతి ఇలా ఉంటే మా మ్యారేజ్ గార్డెన్ ఫుడ్ సరిపోక మళ్ళీ బయటకు వచ్చి ఎగ్ దోశ తింటున్నాడు. అసలు వీడి గురించి కాదులే కానీ ముందు బిల్లు కట్టినోడిని చూపించి అసలు నీ రియాక్షన్ ఏంటని అడుగుదాం పదండి. సంజయ్ 860 బిల్ అయింది. నీ రియాక్షన్ ఏంది? 3 మటన్ కబాబ్ 3 కిచిడీలు. పొద్దున్నే ఎగ్ దోశ 20 రూపాయలంటే మూసుకొని తినాల్సి మాటలో ఏడకపోతే సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. ఇంకా మా వాడు సిచ్యువేషన్ అయితే అది మా ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవాడు. అక్కడ పడే బాధ ఏదో ముందు ఇంటికి వచ్చి పడదాం అని చెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయా. అన్నట్టు మీరు ఇంకా ఫాలో చేయకుండా చూస్తే ఫాలో చేశాను మావా.